మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మల్లెపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీల్లో ఉన్న మాదిగ ఉపకులాల వారికి సమన్యాయం జరుగుతుందని, ఉమ్మడి రిజర్వేషన్లను ఏబీసీడీగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ 1994 జూలై నెలలో ఇదే రోజున ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ని స్థాపించడం జరిగిందని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ స్థాపించి 30 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో మర్లపాడు గ్రామంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఎంఆర్పీఎస్ అతిపెద్ద ఉద్యమ పోరాట గుర్తింపును తెచ్చుకుందని వారు పేర్కొన్నారు. ఇంతేకాకుండా ఎంఆర్పీఎస్ ఎంతో ప్రజాదరణ పొందిందని, ఎంఆర్పీఎస్ పిల్లల గుండె జబ్బులపై శస్త్రచికిత్సల కోసం ఉద్యమం చేసిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ వచ్చిందని, అలాగే వికలాంగుల పెన్షన్ కోసం ఆనాడు 700 రూపాయల కోసమే పోరాటం చేస్తే నేడు వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ అందుతోందని, ఇటువంటి సామాజిక పరమైన అంశాలపై ఎన్నో పోరాటాలని ఎంఆర్పీఎస్ చేసిందని గుర్తు చేశారు. ఎంఆర్పీఎస్ చేసిన పోరాటం పట్ల ప్రజల్లో అమితమైన గౌరవం పెరిగిందని చెప్పారు. సమాజంలో జరిగే అసమానతల మీద, పీడిత వర్గాలకు అన్యాయం జరిగిన చోట బాధితులకు ఎంఆర్పీఎస్ అండగా ఉండి వారికి న్యాయం జరిగేలా అలుపెరగని పోరాటం చేసిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చిలకా కిరణమాదిక, సుద్దపల్లి నాగరాజు, సౌపాటి కిరణ్, అత్తోట శరత్, మాజీ కౌన్సిలర్ పినపాటి రవీంద్ర, అత్తోట కిరణ్, మల్లిపాడు యూత్, మంద అఖిల్, మధు, జోషి, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ పి గోపి, చంద్రశేఖర్, రత్నరాజు, పి అంకమరావు, ఎం డేవిడ్, రాజేంద్ర ప్రసాద్, పి లోకయ్య, పి రమేష్, పి ఆశాబాబు, పి రాజా, మల్లిపాడు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మరి వర్గీకరణ ఫలాలు అందుకోవడంలోకి మరి మొన్న కూడా మీరు చూసే ఉంటారు, సుప్రీంకోర్టులో మరి వాదనలు జరిగినాయి. అన్ని రాష్ట్రాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా మరి మాట్లాడినాయి. సుప్రీంకోర్టులో కేసు రిజర్వ్లో ఉంది. వర్గీకరణ ఫలాలు సాధించుకుంటే మాదిగ ఉపకుల ప్రజలకు కృష్ణమాదిగ గారు ఆశించిన విధంగా మరి ఫలాలు అంతి ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాల్లో మాదిగ జాతి అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది కనుక చివరిగా రాజ్యాధికారం అందుకునే దశలో మరి మొదటి అడుగులో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా మరి కృష్ణమాదిగ గారి నాయకత్వంలో నడిస్తే ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అలాగే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మల్లిపాడు గ్రామానికి చెందినటువంటి పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడికి సమకూర్చి ఎంఆర్పీఎస్ యొక్క గొప్పతనాన్ని, ఎంఆర్పీఎస్ సాధించినటువంటి ఫలితాలని తెలియజేస్తూ మరి సాగించినటువంటి కార్యక్రమాలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా కృష్ణమాదిగ గారు చాలా గొప్ప వ్యక్తి. కారణ జన్ముడు అంటే కృష్ణమాదిగ గారు అని చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆదుకోవాలనుకున్నప్పుడు, మాదిగలు ఏ విధంగా అణచివేత గురవుతున్నారన్నప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక మల్లిపాడు గ్రామంలో ఎంఆర్పీఎస్ యువత ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరం. సుదీర్ఘకాలంగా 30 ఏళ్ల పాటు ఎంఆర్పీఎస్ పోరాటంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎక్కడ కూడా ఆచితూచి అడుగులు వేయకుండా కేవలం జాతి కోసమే పనిచేసి రేపు ఎన్డీఏ కూటమిలో ఆ జాతి ఫలాలను అనిపించడానికి సిద్ధంగా ఉన్నది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేయడానికి 100 రోజులు చేస్తానని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఎన్డీఏ చేసినటువంటి నిబంధనలను మరి జాతి ఫలాలను అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గుండె జబ్బుల వారికి హైదరాబాద్లో పెద్ద ఉద్యమం చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దిగొచ్చి ఆరోగ్యశ్రీ అనేది గుండె జబ్బుల పిల్లలకి ఆరోగ్యశ్రీ పెట్టింది కూడా కృష్ణమాదిగ గారికి ఉద్యమం ఫలితమే. దాని తర్వాత 2000లో వర్గీకరణ చేయడం జరిగింది. ఈ వర్గీకరణ వల్ల మాదిగలు 23,000 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో వర్గీకరణ ఫలాల వల్ల 23,000 మందికి ఉద్యోగాలు వస్తే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టేస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్